వరద ప్రాంతాల్లోని ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు వాటర్ మోటార్లను డిజాస్టర్ మేనేజ్మెంట్కు అందజేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ సెక్రటరీ బుసిరెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. 2 రోజుల క్రితం వరద బాధితుల సహాయార్థం ఐఎంఏ నుండి సీఎంకు 25 లక్షల రూపాయలు అందజేసినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విద్యుత్ మోటార్లకు 30 మీటర్లు విద్యుత్ వైర్, 30 మీటర్లు వాటర్ పైప్ ఉంటుందని, మారుమూల ఇళ్లను సైతం ఈ పంపు సెట్లను తీసుకెళ్లి శుభ్రం చేయవచ్చని వివరించారు. 2 రోజుల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్, గుంటూరు బ్రాంచ్ సెక్రటరీ నూతక్కి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మహేష్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ డిజాస్టర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి మెషిన్స్, ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వర్తైన ఈ మెషిన్స్ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న 20 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు, మురికి వాటర్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేసామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు కూడా లేని పరిస్థితులు ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక 30 మీటర్ల కరెంటు వైరు, అలాగే 30 మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే 60 మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇస్తున్నాం. ఎందుకంటే సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా మేము వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మేము అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. అలాగే పాత బట్టలు, డాక్టర్స్ ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా బట్టలు, వాటర్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మా వంతుగా సహాయం చేస్తూ ఉంటాం. నిన్న 25 లక్షలు ఐఎంఏ ఏపీ స్టేట్ ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులు గారు ట్వీట్ చేసి మా అందరికీ ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చారు. వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మూలంగానే మేము ఇంకా ముందుకు వచ్చి ఇంకా సేవ చేయాలనుకుంటా ఉన్నాము. ఆర్పి సిసోడియా గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ గో లైక్ అండ్ ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ మెటీరియల్స్ ఇట్లా కాకుండా ఇంకా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇంకా మెషిన్స్ రిక్రూట్ చేయమని చెప్పేసి నందకిషోర్ గారికి రిక్వెస్ట్ పెడుతున్నారు. మాకు వీలైన మెషిన్స్ ఇస్తాము. మాకు సహకరించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కృష్ణారెడ్డి గారు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రస్తుతం మీరు ఐఎంఏ చేసే సేవలు వారికి ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ప్రజలకి ఏమైనా కావాల్సిన కూడా ఐఎంఏ తీసుకురావాలని కోరుతున్నాము. మేమందరం రెడీగా ఉన్నాము. మనీ, మెటీరియల్ అండ్ టైం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము.